చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. చూడండి, స్థితిగతులు మారుతున్న వేళ, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం పౌలు శీల వలె స్తుతి పాడగలమా, స్తుతి చెల్లించగలమా? చూడండి, వారు అప్పుడు కొట్టబడ్డని బైబిల్ తెలియజేస్తుంది. వారిని గాయపరిచారట, వారు వస్త్రాలు తీసేశారట. చూడండి, అలాంటి ఒక పరిస్థితుల్లో గాయపరచబడి వస్త్రాలు లేకుండా చెరసాల్లో పెట్టేస్తే అంటే మధ్యరాత్రిలో జరుగుతున్న విషయం చూడండి. ఆ మధ్యరాత్రిలో నొప్పిగుండా వెళ్తూ, బాధగుండా వెళ్తూ ఆ చుట్టూ వారందరూ కూడా ఎలా చూస్తుంటారు చెప్పండి? వీడు మాకన్నా ఎలాంటి చెడు పని చేశాడో, వీడు ఇంత దౌర్భాగ్యం కొట్టారని చెప్పి ఎన్నెన్ని విషయాలు అనుకుని ఉంటారో. ఆశ్చర్య విషయం ఏంటంటే, ఇవేమీ వారు పట్టించుకోకుండా వారు చేసిన ఒకే ఒక పని దేవుని స్తుతించారు. స్తుతి యాగమును చెల్లించారు, పాడారు. ఏమని పాడుంటారు చెప్పండి? అయ్యా, ఇలాంటి కష్టం నాకు తీసుకొచ్చావేంటి, ఇలాంటి బాధ నాకు తీసుకొచ్చావేంటి, చెరసాలను నేయించావేంటి దేవా అని పాడుండరు. చెరసాల నుంచి విడిపించగల దేవా నీకు వందనాలు. ఈ చెరసాల్లో వచ్చినప్పుడు అయ్యా ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చాను అడగను. నువ్వు అన్నీ ఎరిగిన వాడివి, నీ చేతులకు అప్పగించున్నాను. చూడండి, పౌలు నమ్మే ఒకానొక విషయం ఏంటంటే, నాకేం జరిగినా సమస్తము సమకూడి నా మేలుకి జరుగుతాయి తప్ప కీడుకు జరగవు. నా దేవుడు నా కొరకు నిర్ణయించిన సంగతులు గొప్పగా ఉంటాయి అంతే. చూడండి, వీరి ధైర్యం ఏమవుతుందో అది లేఖనాలుగా దేవుడు రాయించి మన కోసం పెట్టాడు. దేవుని ఆత్మ ప్రేరేపణతో వీరు దేవుని లేఖనాలు రాయించి మనకు పెట్టినప్పుడు అదే లేఖనాలు చదువుతున్న మనకు మరింత ధైర్యాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. ఉదయం చెప్తున్నాడు, ఒకవేళ చెరగా నీవు బంధింపబడ్డావేమో, చెరసాల్లో పెట్టబడ్డావేమో, ఈ లోకం అనే విషయాల్లో చెరగా నువ్వు ఉన్నావేమో, నీవు ఎన్నెన్నో విషయాల్లో ఈ లోకం పెడుతున్న మాటలు, అవమానాలు, నీ కంపెనీలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ ఇంట్లో వ్యక్తుల వల్ల కావచ్చు, ధనం వల్ల కావచ్చు, ఎన్నో విషయాల వల్ల ఈరోజు ఇలాగే చెరసాల్లో ఉన్నావేమో, ప్రధానికి బాధపడుతున్నావేమో, చిన్నదానికి అలగేస్తున్నావేమో, చిన్నదానికి బాధపడిపోయి నీరసించిపోయి ఇంకా జీవితం చాలనుకున్న విషయానికి వచ్చేసావేమో. అయితే వీరు పౌలు శీల అలా చేయలేదు. చూడండి, చుట్టూ దొంగలుండి ఆ దొంగలందరూ కూడా ఇష్టాసారంగా మాట అంటున్నప్పుడు ఆ చుట్టూ వారందరూ కూడా వీడేం చేశాడని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు శీల అయితే ఏది పట్టించుకోకుండా, ఎవరు మాట కూడా పట్టించుకోకుండా, దేవా నీ నామం ఘనమైనదే, నీ నామం ఉన్నతమైంది, అయ్యా మమ్మల్ని తప్పించగల సామర్థ్యం కలిగిన వాడు, మా కొరకు నీ ఆలోచనలు గొప్పవయ్యా, నీకు స్తోత్రాలు, ఇలాంటి ఒక ఆలోచనలతో ముందుకెళ్ళినవాడు. ఈ ప్రత్యేకమైన ఉదయమున దేవునితో మాట్లాడి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. బలమైన కార్యాలు నీ కొరకు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన కార్యాలు గొప్పవి, నువ్వు స్తుతించడం మర్చిపోతా. నీ ప్రతికూల పరిస్థితులు కూడా స్తుతించు దేవుని, ఆరాధించు దేవుని. కళ్ళు మూసుకుంటావా? ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలుగా మేము స్తుతించడం మాకు నేర్పించండి. ప్రతికూల పరిస్థితులు కూడా నేను నమ్మి స్తుతించలాగన మాకు సహాయం అందించండి. నువ్వు ఎటువంటి దేవుడువో, నువ్వు ఎలా మమ్మల్ని ఆదరించగలవో మేము నమ్మి నేను స్తుతించినట్లుగా సహాయించండి. అయ్యా, మారు అనుకున్న పరిస్థితులు కూడా మార్చగలవాడువు నువ్వు, నీకు వందనాలు. నీ కృపకు మా జీవితాలు అప్పగించుకుంటుండగా నీ బిడ్డలు ఆశీర్వదించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడే విషయం చెప్తున్నాడు. స్తుతించు. ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు స్తుతించు. దేవుని కార్యం చూడబోతున్నావు. God bless you. See you tomorrow.